కాన్ సిటీ అనే ఒక సినిమా చూసా. భలే కామెడీగాను ఆ ట్విస్టులు బాగా ఆకట్టుకున్నాయి. అందువలనే మీకు ఈ రణగుణ ధ్వనుల మధ్యన ఆ సినిమా గురించి మాట్లాడుతాను. ఎక్స్క్యూజ్ మీ, పరిచయం చేద్దాం. అర్జున్ దాసు, అన్నాబెన్ను, బడినా ఒక్కరసు, యోగి బాబు, విటివి గణేష్ వీళ్ళందరూ ఇందులో యాక్ట్ చేశారు. ఇంకా అఖిల్ అని కూడా ఉన్నాడు, ఒక బ్యాడ్ పోలీస్ స్టాఫ్ క్యారెక్టర్లో వచ్చిన బాబు. తక్కువ బడ్జెట్ ఎక్కువ ఇంపాక్ట్ అనే దానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఖచ్చితంగా మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చివరిలో 2-3 ట్విస్టులు ఉంటాయి. అవి భలే ట్విస్టులు అన్నమాట, అనూహ్యమైన ట్విస్ట్. జస్ట్ అట్లా మనకి మీదకి పెద్ద సర్ప్రైజ్ లాగా వస్తుంది అన్నమాట. అది సినిమా కథ ఏమిటి అంటే, కాస్త మనకి లక్కీ భాస్కర్ ఛాయలు కనబడతాయి. ఇంకా వ్యవస్థల్లోని లోపాలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తాం. ఇది అయితే ఏ వ్యవస్థ అనేది పక్కన పెట్టండి. ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ అయింది. సరే, దీన్ని ప్రమోట్ చేయాలా వద్దా అనేది పక్కన పెడితే ఈ డైరెక్టరు హారీష్ జయరాజ్ గారు, ఉరైరాజ్ డైరెక్టరు. అతనికి ఇది మొదటి సినిమా. నేను వెళ్ళే దారంతా మీకు ఓయూ కాలనీ నుంచి మణికొండకు వెళ్ళే షార్ట్ కట్ రూట్ ఇది వైఎస్ఆర్ చర్చ్ అంటారు. ఇటువైపుగా నడుస్తూ వెళ్తున్నాం స్కూల్ వైపుకి. ఇది మన సందర్భం. విషయము చెప్పాం కదా, కాన్ సిటీ. అయితే అర్జున్ దాస్ క్యారెక్టర్, ఆ తర్వాత అనాబెన్ను, వడినా ఒక్కరస్ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంటుంది. అంటే యోగి బాబు తల్లిగా ఇద్దరు యాప్ట్ చాలా చక్కగా చేశారు. కానీ ఇందులో కొన్ని సన్నివేశాలు ఉంటాయి, జీవిత సత్యాలు అనిపిస్తాయి. వడినా ఒక్కరస్కి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది, మనం ఏం చేయలేం, కానీ బతికించుకోవాలంటే సర్జరీ చేయాలి, కానీ సర్జరీకి చాలా ఖర్చు అవుతుంది అంటూ సందర్భం లేని గొలుసు మాటలు చెప్తారు. విషయం ఏంటంటే, ఏం లేదు, బాగా డబ్బులు తీసుకొస్తే సర్జరీ చేస్తాను అని చెప్పడం సీరియస్గా ఉంది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మన యోగి బాబు తండ్రి ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమాలో కూడా పనిచేసి ఉంటాడు, చనిపోయి ఉంటాడు. సినిమాలో మనకి అక్కడ కనపడదు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గతంలో చాలామందికి సాయం చేసింది కాబట్టి వాళ్ళందరినీ అడుగు నాన్నకు, వాళ్ళు ఇస్తారు అంటే, అరే డబ్బులు అంటే కష్టం రా, నేను మాట సాయం చేయగలను. కానీ అట్లా కొంతమంది నిజాయితీగా, కొంతమంది దొంగనాయాళ్ళలాగా వాళ్ళ యొక్క ఆసక్తతను సాగుతారు. దాంతో యోగిబాబు పాపం అసహనం, ఆవేశం, ఆక్రోశం, దీంతో ఏం చేస్తాడంటే తల్లి దగ్గరకు వచ్చి వాపోతాడు, నువ్వు ఇలా చెప్పావు, ఇలా చేశావు చూడు అని. ఆ క్షణంలో ఒక 2 నిమిషాల సీన్ ఉంటుంది. నాకు నువ్వే కదమ్మా ఉన్నది అని ఇతను అనటము. అలానే ఆమె కూడా తాను మరణించబోతున్నాను కానీ కొడుకు ఎవరూ లేరు, ఎలాగా, కాస్త డబ్బు కూడా లేదు, కాస్త డబ్బుంటే మేము బతికేవాళ్ళం కదా అన్న ఒక బాధ కనిపిస్తుంది. ప్రతి పేదవాడు ఇలాంటివి ఎదుర్కొంటాడు అనారోగ్యం ఎదురైనప్పుడు. ఆ క్రమంలో చూసినప్పుడు ఆ సన్నివేశం బాగా ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు తాలూకు ప్రతిభ ఎక్కడ బయటపడిందంటే, వెంటనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో ఏముంటుందంటే, ఈ డాక్టర్ ఒక కొంతని పెయిడ్ క్యాండిడేట్ అని, అంటే వాడు డాక్టరే కానీ వాడు అసలు వర్త్ఫుల్ కాదని తెలుస్తుంది. వాడి గురువు ఫోన్లోనే శాపనార్థాలు పెడతారు, అరే అనుకున్నది ట్యూమర్ కాదు, నీ బొందా కాదు అని చెప్పేసి. సో వీళ్ళు ఈలోపు యోగి బాబు ఏం చేస్తాడంటే, ఫేస్బుక్లో క్రౌడ్ ఫండింగ్ లాగా తన మదర్ గురించి చెప్తూ డబ్బులు అడుగుతాడు కదా, ఒక్కొక్కరు పంపిస్తూ ఉంటే ఈ టైంలోనే హాస్పిటల్లో ఈమెకేమీ లేదు, అనారోగ్యం తెలవడంతో యోగిబాబు నిజాయితీగా తల్లితో, అమ్మా ఈ డబ్బులన్నీ వాళ్ళు వెనక్కిచ్చేస్తామమ్మా అంటే, అప్పుడు అసలు క్యారెక్టర్ని చూపిస్తారు. వాడిని అప్పుడు ఎందుకు ఇవ్వాలరా, మనం ఎందుకు ఇవ్వాలి, మీ నాన్నని చెప్తుంటావు కదా, మీ నాన్న పంపించడంతో అని ఒక పెద్ద ట్రస్టే స్టార్ట్ చేస్తారు. చూడండి, ఒక పెద్ద ట్రస్టే స్టార్ట్ చేస్తారు. అట్లాగా ఈ సినిమా మంచి ట్విస్టులు, కామెడీ టింజి అద్భుతంగా ఉంటుంది. ఇక అర్జున్ దాస్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే, అప్పులు కట్టుకోలేక తన తల్లి అప్పు చేసి ఇల్లు కడితే ఆ ఇంట్లో
దాని ఈఎంఐలు అవన్నీ తీర్చలేని ఒక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఒక మన హీరోయిన్తో లవ్లో పడతాడు. ఆ హీరోయిన్ ఏం చేస్తుంది, తల్లిదండ్రులకి కాస్త బిల్డప్ ఇచ్చి దగ్గరే తీసుకొస్తుంది. కానీ ఆ టైంలోనే ఈ ఈఎంఐలు కట్టమని ఒకడు వస్తుంది. అలా అది సంబంధం చెడిపోతుంది. వాడు అలా చేస్తున్నప్పుడు వాడి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అర్జున్ దాస్ ఫ్రెండ్. వాడు క్విక్ మనీ అంటూ మోసం చేద్దామని చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి వీడు పనిచేసే ఏది అర్జున్ దాస్ పనిచేసే సంస్థలో బిల్లులు ఇవ్వకుండా మాన్యువల్ బిల్లు ఇచ్చేసి ప్రింటర్ పాడేటట్టు చేసి డబ్బులు మనోళ్ళు లొక్కేస్తాడు. ఇక్కడే మనకు ఆ లక్కీ భాస్కర్ ఛాయలు. అలాగా ఈ క్యారెక్టర్లు డబ్బులు సంపాదిస్తూ ఆ క్యారెక్టర్లు అలా వీళ్ళందరూ ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ వస్తుంది, అనాబెల్. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏం చేస్తుంటుందంటే టౌన్ నుంచి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకోవటం ఇష్టం లేక లీజుకు తీసుకుంటే ఆ లీజుకు తీసుకున్నవాడు ఇచ్చినవాడు ఇంకొకటి దగ్గర డబ్బులు నొక్కేసి ఈ అమ్మాయికి నకిలీ లీజ్ అగ్రిమెంట్ పెట్టేస్తే మోసపోయి 3 లక్షలు పోతుంది. ఆ కంపెనీ ఎత్తారు. దాని నుంచి ఆమె ఇన్స్పిరేషన్ పొంది తను మోసం చేయడం ప్రారంభిస్తుంది, కన్సల్టెన్సీ పెట్టి. ఇలా జీవితాలలో రకరకాల సందర్భాలలో మోసపోయి వాళ్ళు మోసగాళ్ళుగా మారినటువంటి జీవితాలు ఏంటో వీళ్ళందరూ ఒకచోట కలుస్తారు. ఎట్లా అంటే మళ్ళీ అర్జున్ దాస్ పెడుతున్న క్విక్ మనీలో ఈ క్యారెక్టర్లన్నీ వచ్చి డబ్బులు కడతాయి. అయితే తన ఫ్రెండ్ ఒక మాఫియా డాన్ కొడుకు. ఆ మాఫియా డాన్ ఎవరంటే మనకి జేమ్స్ అని రుతురాగాల సీరియల్లో ఉంటాడు కదా, రమేష్ అనుకుంటే ఇక్కడ. ఆ రమేష్ తాలూకు కొడుకు. ఆ ఫ్రెండ్ ఎప్పుడు మనవాడికి సాయం చేస్తుంటాడు అర్జున్ దాస్కి. అర్జున్ దాస్ ఏమో న్యూనతగా అంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ వద్దురా నాకు ఇంకా చాలా డబ్బులు ఇస్తున్నా వద్దు అని చెప్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక పెద్ద డీల్ దొరుకుతుంది. ఆ డీల్ కనుక ఓకే అయితే 10 కోట్లకు 15 కోట్లు వస్తాయని చెప్పడంతో అప్పటిదాకా వీళ్ళు మోసం చేసి సంపాదించిన డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తాడు. అయితే అతనిని పోలీసులు కాల్చి చంపుతారు. సో ఇప్పటిదాకా సంపాదించిన సొమ్మంతా పోతుంది. అలాగా వీళ్ళందరూ ఒక తోట చేరుతారు. చేరి పోలీసుల చేతిలో సావు దెబ్బ తినబోతుంది. అక్కడ సినిమా టర్న్ అవుతుంది. వీళ్ళందరూ పారిపోయి అప్పటికే ఈ అమ్మాయి ఒకరిని అన్నాబెన్న ఒకరిని ప్రేమించి గర్భవతి పిల్లని కూడా కంటుంది. ఇదంతా మనకి సినిమా ఓపెనింగ్లో ఈమెకి పుట్టిన పిల్లవాడిని కిడ్నాప్ చేసింది ఎవరు అనే దగ్గర ప్రారంభం అవుతుంది సినిమా. అంటే లీనియర్ మూమెంట్లో కొద్దిగా ముందుకు వెళ్ళడం కథ వెనక్కి వచ్చి ఫ్లాష్ బ్యాక్ చేస్తాం. ఈ కోణాల్లో సినిమా సాగుతుంది అన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను ఇలా కూలంకషంగా చెప్పడానికి కారణం మార్గ మధ్యంలో ఆయాసం కాదు కానీ టైంపాస్ కావటం. ఇప్పుడు నేను చెప్పింది మిమ్మల్ని ఎంత ఆకట్టుకుందో తెలియదు కానీ ఇంతకు మించే ఉంటుంది కొద్దిగా సినిమా. చూడండి, చూసిన తర్వాత కాన్ సిటీ అనేది ఈయన చెప్పాడు కాబట్టి నేను చూశాను, కానీ డిసప్పాయింట్ అయ్యాను అని మాత్రం అనుకోలేదు. అదనమాట. చక్కగా రిలేట్ అవుతుంటాయి కొన్ని సన్నివేశాలు మనకి. అలానే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఏం దక్కుతుంది, మోసం చేయటం ఎంత ఈజీ, మోసపోయేవాడిదే తప్పు, మోసగించేవాడిదే కాదు. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, మోసగించడం తప్పు ఏమో కానీ మోసగించబడటమే అన్నిటికన్నా. వాళ్ళు రెడీగా ఉంటారు మోసగించడానికి, మనం ఎందుకు మోసపోవాలి అని. ఈ కోణంలో చూసినప్పుడు 2 డైలాగులు ఉంటాయి ఇందులో. మోసపోయేవాడిది తప్పే, మోసగించేవాడు తప్పుడు వాడే అని. వడినా వక్రసు నాకు తెలిసి తన కెరీర్లో ఇలాంటి పాత్ర చేస్తుంది. మనకి గ్యాంగ్ అనే సూర్య సినిమా ఉంటుంది, అందులో కూడా ఇలానే ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ దాసు ఒక ప్రొటాగనిస్ట్ హీరో ఛాయలో ఉన్న క్యారెక్టర్. సో అతని కెరీర్కి ఇది ఒక మంచి మలుపు అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది నా గమ్యం వచ్చేసింది. ఈ సినిమా కథ నేను పూర్తి చేశాను.